Hey friends, welcome to my channel iView 360. ఈ రోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే మాస్టర్స్ చేసే స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి పడుతున్న ఇబ్బందులు ఏంటి అన్న దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు ఇక్కడ మాస్టర్స్ స్టూడెంట్స్ అంటే మాస్టర్స్ చేసిన తర్వాత జాబ్స్ దొరుకుతాయా, ఎలా దొరుకుతాయి, వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇక్కడ ఉండి మళ్ళీ వర్క్ చేసుకోవచ్చా, మాస్టర్స్ చదివేసిన తర్వాత వాళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నారా లేదా అనేసి అని అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో. సో దాన్ని వాటన్నిటిని బేస్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సరే, మరి ఇక వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు వచ్చేటప్పుడు స్టూడెంట్ వీసా మీద వస్తారు. ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు 2 years ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఒకవేళ వర్క్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఓపీటీ అని ఒకటి ఉంటుంది అనమాట. దాని మీద వాళ్ళు వర్క్ చేసుకోవడానికి టెంపరీగా పర్మిషన్ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మళ్ళీ రెన్యూవల్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఆ తర్వాత వీళ్ళు ఒకవేళ ఇక్కడే ఉండి మేము ఇంకా జాబ్స్ చేసుకోవాలి ఇక అనేసి అనుకుంటే దానికి H1B వీసా అని ఉంటుంది. లేదా ఇక్కడ అసలు జాబ్స్ ఎవరికి ఇస్తారంటే H1B వీసా ఉన్న వాళ్ళకి, లేదా అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ ఇస్తారు. అలాగే గ్రీన్ కార్డు హోల్డర్స్ అనమాట, వాళ్ళకి కూడా జాబ్స్ దొరుకుతాయి అనమాట. వీళ్ళు లీగల్గా పని చేసుకోవచ్చు అనమాట. ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారంటే అది వాళ్ళు ఇల్లీగల్గా పని చేసుకునే వాళ్ళు కూడా పని చేసుకుంటున్నారు. అది తీసి పక్కనకు పెడితే నేనేంటంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే మాస్టర్స్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి స్టూడెంట్ వీసా మీద చదువుకొని ఆ తర్వాత వాళ్ళు H1B వీసాకి అప్లై చేసుకుని లీగల్గా వర్క్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. అంతేగాని ఎడ్యుకేషన్ అంటే మాస్టర్స్ ఇలాంటి ఏమి స్పెషలైజేషన్ ఏమి లేకుండా ఇక్కడికి జాబ్ చేయడానికి అయితే రావడానికి అంటే విజిటింగ్ వీసా మీద అయితే రావచ్చు, కానీ వచ్చి జాబ్ చేసుకోవడానికి అయితే పర్మిషన్లు ఉండవు అనమాట. సరే, అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఇమిగ్రేషన్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఈ వీసాలు, ఈ అప్రూవల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ వాటిని రెన్యూవల్ చేసుకోవడము. అలాగే మన ఇండియన్స్ కూడా చాలా పాపులేషన్ ఎక్కువైపోతా ఉంది కాబట్టి ఇక్కడ జాబ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఇక్కడ సిటిజన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వరు కదా. అట్లాగనే ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న వాళ్ళకి చూసిన తర్వాత బయట కంట్రీస్ వాళ్ళకి చూస్తారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా జాబ్స్ ఇచ్చేటప్పుడు వీటన్నిటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇస్తారు. వీళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ కానీ ఆ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ అది స్పెషాలిటీ ఏమీ లేదు అనుకున్నప్పుడు మాత్రమే అదర్ కంట్రీస్ని వాళ్ళని తీసుకుంటా ఉంటారు జాబ్స్కి. ఇంకా డిమాండ్ ఉండాలన్నమాట ఏ సబ్జెక్ట్ కానీ దేనికైనా సరే, కాబట్టి అలా తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే జాబ్స్లలో ఇక్కడ మన ఇండియన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఈ వీసాల విషయంలో, పర్మిషన్ల విషయంలో, వీటిలలో. ఇంకొకటి ఏంటంటే డిస్క్రిమినేషన్ అనమాట. డిస్క్రిమినేషన్ అంటే వేరుగా చూస్తూ ఉంటారు అనమాట జాబ్స్ దగ్గర. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే జాబులు తీసుకునే విషయంలో కూడా చెప్పాను కదా నేను, ఇక్కడ సిటిజన్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి అది ఇంకొకటి ప్రమోషన్స్ ఇచ్చే విషయంలో కూడా ఇక్కడ సిటిజన్స్ ని నమ్మినంత ఇదిగా వాళ్ళకి ఇచ్చినంత ఇదిగా ప్రమోట్ చేయడానికి మనల్ని వేరే అదర్ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళని ప్రమోట్ చేయడానికి అంతగా వాళ్ళు సపోర్టివ్గా ఉండరు అనమాట. కాబట్టి అదొకటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇండియా వాళ్ళు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు కదండి. అది కూడా అదొకటి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వన్ వీసా ప్రాబ్లం, సెకండ్ వన్ ఏమో జాబ్స్ దగ్గర ఛాలెంజెస్ ఉంటాయి అనమాట. థర్డ్ వన్ ఏమో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇండియాలో కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు, వీళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము మనం ఇక్కడ. లాంగ్వేజ్ విషయంలో అయితేనేమి మనం లోన్లీగా ఫీల్ అవ్వడము ఇవన్నీ కూడా కొంచెం మన వర్క్ మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అలాగే హెల్త్ కూడా హెల్త్ కూడా ఇక్కడికి వచ్చి అక్కడ మన అట్మాస్ఫియర్ వేరు, ఇక్కడ అట్మాస్ఫియర్ వేరు కాబట్టి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇదేంటి హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా మన ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్లు ఎప్పుడు బాగోలేదంటే అప్పుడు వెళ్ళిపోయి డాక్టర్ దగ్గర చూపించుకుంటాం. ఇక్కడ అలా ఉండదు కదండి. ఇక్కడ ఇన్సూరెన్స్లు ఉండాలి, ఇన్సూరెన్స్లు ఉంటే మాత్రమే చూస్తారనమాట. అలాగా
ఉంటుంది. అలాగే చదివిన స్టూడెంట్స్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత. కాబట్టి వచ్చిన వాళ్ళకి బెనిఫిట్స్ అంటూ ఇక్కడ ఏమీ ఉండవండి. ఫస్ట్ ఎవరైనా మాస్టర్ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నారంటే కొంచెం ఏంటండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవి ఇండియాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను మాస్టర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవేంటి, వీటన్నిటికీ ఇండియా నుండి వచ్చే మాస్టర్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అంటే ప్రిపేర్గా ఉంటారు. ఇవన్నీ మేము అమెరికాకి వెళితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు, మేము ముందుగానే విన్నాము మాకు అనేసి ఒక ఐడియా అంటూ వస్తుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అదండి ఈరోజు టాపిక్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకునేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ అండి.